కపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు మా ఆరాధనలో సహాయం చేసి నేటి వరకు నడిపిస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీ ప్రేమ గల సన్నిధిని, వ్యక్తిగత ప్రసన్నతను మేము కలుసుకోవడానికి నీవు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. 11 మాసాలు కాపాడి 12వ మాసం మొదటి వారంలో మేమందరము నీ సముఖములో నిలిచి ఉండి అబ్బా తండ్రి అని పిలిచి నిన్ను ఆరాధించు భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. మా జీవితంలో నాయన వెనుదిరిగి చూసినట్లయితే దేవా, ఎన్నో భయంకరమైన వార్తలు మేము విని ఉన్నాం ప్రభువా. ఈ దినము సజీవులనుగా ఉంచారు మీ కనికరం చొప్పున, అందును బట్టి స్తుతిస్తున్నాము, కొనియాడుతున్నాం. ఈ దినము నాయన ప్రారంభ ప్రార్థనలో సహాయం చేశారు, మీకు స్తోత్రాలు. కీర్తనలు పాడుటలో సహాయం చేశారు, మీకు స్తోత్రాలు. ఇదిగో మొదటి వర్తమానములో సహాయం చేశారు, మీకు స్తోత్రాలు. దేవా, కృతజ్ఞతాస్తుతి ఆరాధనలో సహాయం చేశారు, మీకు స్తోత్రాలు. దేవా, బల్లారాధనలో సహాయం చేశారు, మీకు స్తోత్రాలు. నాయన, నీ ప్రజలు సేవ కొరకు విత్తబడిన ఈవులు జ్ఞాపకం చేసుకొని రెట్టింపు ఫలాలు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ దినము కొరకై వందనాలు. ఈ సమయమందు నీ వాక్యము కొరకు నిలిచి ఉన్న నీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితంలో, మా జీవితానికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు మేము కలిగి ఉండేదానికై సహాయపడండి. దేవా, మీ ఆత్మ ద్వారా మీ నడిపింపు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. ఈ రీతిగా మీ నడిపింపు, మీ సహాయము, సహకారము యేసు ప్రభు ద్వారా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. బలహీనుడైన ఈ దీన సేవకుని జ్ఞాపకం చేసుకొని మీ బలముతో నింపి నడిపించండి. నమ్మకమైన యేసుక్రీస్తు నామము ఘనపరచబడులాగున ఈ యొక్క సేవ జరిగించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పుణ్యనామమున స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము దేవుని యొక్క మహా కనికరమును బట్టి ఈ రీతిగా మనమందరం దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వాక్యం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. అందరూ బైబిల్ తెరిచి కళ్ళు తెరిచి చదవండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. తర్వాత, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. చాలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, డిసెంబర్ మాసం మొదలైంది. డిసెంబర్ మాసం మొదలైందని చెప్పాడంటే క్రైస్తవుల కుటుంబాల్లో అలజడి మొదలవుతుంది. ఏంటిది? ఏమని చెప్పాను నేను? అలజడి మొదలవుతుంది. ఆ అలజడి అంటే ఇంకో భాష కూడా చెప్పాలి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లే. అది ఏమా తుపరులతోటి, చెదురుమదురు జల్లులతోటి మొదలై అది చాలా మంది కుటుంబాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఒక మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను అనుకుంటా చాలా సందర్భాల్లో యేసయ్య పుట్టింది అందుకేనా అని. యేసయ్య పుట్టింది క్రైస్తవుల కుటుంబాల్లో తగాదలు పెట్టడానికి అని చెప్పానని నాకు అనిపించింది అనమాట. క్రిస్మస్ అనేటువంటిది. ఈరోజు ఈ యొక్క సందేశాన్ని మీరు జాగ్రత్తగా వినాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నా.
దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట అక్కడ అంటున్నాడు, ధనాపేక్ష లేనివారై, ధనాపేక్ష లేనివారై, తర్వాత కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి, తృప్తి పొంది ఉండండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, తృప్తి అనేది మనసుగా శరీరానికా? చెప్పండి. మనసుకే. తృప్తి అనేది మనసు కలిగిది కానీ శరీరానికైతే కాదు. ఈ భాగంలో పైన పెళ్లి గురించి రాయబడి ఉంటది, పైన పెళ్లి గురించి వ్రాయబడి ఉంటది. కానీ వెంటనే ఏమి లేనివారై చెప్పండి, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, తృప్తి పొంది ఉండండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి తృప్తి లేనివి కొన్ని ఉన్నాయి వాక్యంలో. తృప్తి లేనివి అంటే చాలా ఉన్నాయి, కానీ నేను 1-2 మాటలు చెప్తాను మీకు. సామెతల గ్రంథం 27:20 వచనం. సామెతల గ్రంథము, పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు. చాలు. ఆ తర్వాత, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. తృప్తి కానేరు. చాలు. ఇక్కడ ఒకటి పాతాళపు అగాధాన్ని ఒక పక్కన పెట్టాడు, ఇంకోటి ఏంటిది? నరుల కనుదృష్టి. నరుల కనుదృష్టి. ఈ రెంటికి ఏం లేదు. చెప్పండి, చెప్పండి. ఈ రెండిటికి ఏం లేదు. అగాధం అంటే అర్థం ఏంటంటే మట్టు లేని గొయ్యి, దానికి నా అడుగు అనేది ఉండదు, తృప్తి అనేది ఉండదు. అలాగే నరుల కనుదృష్టి కూడా ఏం లేదు. చెప్పాలి మీరు. తృప్తి లేదు. నరుల కనుదృష్టి కూడా చెప్పాలా, తృప్తి లేదు. ఎందుకు అని మనము ఆలోచన చేస్తే, నా ప్రియ దేవుని బిడ్డారా, మనిషి యొక్క జీవితంలో మరి తృప్తి లేనిది కూడా మరొకటి చూద్దాం మనం. ప్రసంగి గ్రంథం 5:10. ఏమా? ద్రవ్యమును ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. చాలు. ముందు మనం ఏం చదువుకున్నాం? ధనాపేక్ష అనేటువంటి యాప్ గనక, ధనాపేక్ష అనేటువంటి యాప్ మరి ఫోన్లో వాడేవాళ్ళకి అర్థమైంది అనమాట. ఆ యాప్ గనక ఈ ఫోన్లో ఉందనుకోండి, దానికి ఏముండదు. ఏమా? ఎంత డబ్బు సంపాదించినా కూడా దానికి తృప్తి కలగదు. ఇది మనిషిలో ఉండేటువంటి, లోపల ఉండేటువంటి విపరీతమైన కోరిక అన్నమాట. అది ధనాపేక్ష. తర్వాత కన్ను గురించి కూడా మనం విన్నాం. ఇంకో 2 తృప్తి లేనిది. ప్రసంగి 1:8. నేను జలగల్లాగా వెళ్ళట్లేదు. ఎడతెరిపి లేకుండా సమస్తం జరుగుతుంది. మనుషులు దానిని వివరింపచాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. అమ్మా, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. చాలు. అమ్మా, అక్కలారా, మీకు అర్థం అవుతుందా? పాతాళానికి తృప్తి లేదు, కళ్ళకి తృప్తి లేదు, చెవులకి తృప్తి లేదు, మనిషిలో ఉండేటువంటి ధనాపేక్షకు కూడా తృప్తి లేదు. తృప్తి లేనందువలన ఆ మనిషి జీవితంలో సంతోషం కానీ, సమాధానం కానీ, లేకపోతే ఆ యొక్క కుటుంబంలో నెమ్మది కానీ ఉంటాయో ఉండవో తేల్చి చెప్పండి. ఎస్ ఆర్ నో, అంతే. ఉండదు అని చెప్పండి, లేకపోతే ఉండిద్దని చెప్పండి. నసికిట్లాడేది దేనికి? కాబట్టి తృప్తి ఉంటుందా ఉండదా?
ఉండదు. ఆ యొక్క సంతోషం అనేటువంటిది కుటుంబంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండటానికి వీలు లేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏ రీతిగా జీవించాడో మనందరికీ తెలుసు. ఆయన ఏ రీతిగా ఉన్నాడో మనందరికీ తెలుసు. నా ప్రియ దేవుని సంగమా, ఆలకించండి, అర్థం చేసుకోండి. మనము ఈ లోకములో జీవించినంత కాలము ఈ యొక్క శరీరానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్ను, చెవి ఇవి శరీరం సంబంధించినటువంటివే. వీటి వలన ఏం కలగదంట? తృప్తి కలగదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఏమా? కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఏమి కలిగి ఉంటున్నాం మనము ఆలోచన చేసినట్లయితే, ఈ రోజున యేసయ్య చెప్పినటువంటి ఇంకో మాట నేను యాడ్ చేస్తున్నాను. ఏంటంటే, నీ కన్ను చెడినదైతే చెప్పండి, నీ దేహం అంతా కూడా చెడిపోతుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోతుంది. నీ కన్ను మంచిదైతే చెప్పండి, నీ దేహం కూడా మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ క్రిస్టమస్ అనేటువంటిది కొంతమంది వ్యాపారస్తులు అంటున్నారు, వాళ్ళు అంటే ఇది క్రిస్టమస్ అని చెప్పారంటే వ్యాపారస్తుల పండుగ, ఇది క్రైస్తవులకు కాదు పండుగ. ఎవరికి ఇది? చెప్పండి అమ్మా. వ్యాపారస్తులకు పండుగ. ఎందుకని చెప్పానంటే, వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి జరిగినంత బిజినెస్ సంవత్సరంలో ఏ పండగ జరగదండి అంటారు వాళ్ళు. సంవత్సరంలో ఏ పండగ కూడా జరగదు. దేని జరిగినట్టు? చెప్పండి. క్రిస్మస్, న్యూ ఇయర్ కి జరిగినటువంటి బిజినెస్ వాస్తవానికి స్టార్తో వాళ్ళ సంబంధాలు, కానీ వాళ్ళు స్టార్లు అమ్ముతారు. వాళ్ళకి అది బిజినెస్ అది. కాబట్టి ఈ యొక్క విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు దేన్ని చూసి ఆయన ముచ్చట పడతాడు, దేన్ని చూసి ఆయన ఆనందపడతాడు అని చెప్పానంటే, ఆయన్ని మనం కలిగి ఉన్నప్పుడే. సింపుల్గా చెబుతున్నానండి మీకు, ఆయన్ని మనం కలిగి ఉన్నప్పుడే. ఆయన్ని కలిగి లేకుండా మనం ఉన్నాం అనుకోండి, మనం వీటిని కలిగి ఉన్నట్లు లెక్క. వీటిని ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. తృప్తి లేకపోవటం నాశనకరం. అంతే కదా? పాతాళానికి ఏం లేదు? చెప్పండి. తృప్తి లేదు, పాతాళానికి తృప్తి లేదు. అందుచేత నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు యొక్క వర్తమానం ఎన్నుకోవడానికి మరి రాత్రి 1 గంట వరకు అక్కడి నుంచి 11 వచ్చాను. 1 గంట వరకు మరలా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నా. ఎందుకంటే మీకు వండి పెట్టాలి కదా, చెప్పిన వాక్యం చెప్పకూడదు, మళ్ళీ మీకు బోరు కొట్టకూడదు. ఏమో వాక్యం అనేది బోరింగ్ లాగా ఉండకూడదు మళ్ళీ. అందుకోసమని ఎన్ని రకాలుగా మేము కుస్తీ పడాలో, ప్రభు సన్నిధిలో ప్రార్థించి వర్తమానాన్ని పొందాలో చాలా కష్టపడతాం. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. కానీ దేవుడు ఈ వారము మనకు ముందుంచబడినటువంటి సమయాల కొరకు, మరి జరగబోతున్న కార్యాల కొరకు మనము ఎలా ఉండాలని కోరుతున్నాడంటే, కలిగిన వాటితో చెప్పండి మీరు తృప్తి పొంది ఉండండి అంటున్నాడు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏముంటుందంటే, ఆయన నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఎవరు? ఏమో నిన్ను ఏమాత్రము విడువనని, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలకించండి. దేవుడు లేనివాడు లోకాన్ని బట్టి ఆనందిస్తాడు. ఏమా? దేవుడు ఉన్నవాడు దేవుడిని బట్టి ఆనందిస్తాడు. పాట అయితే పాడతాం బాగా కోపం వస్తే. నీవుంటే నా వెంట నాకంతే చాలయ్యా పాట పాడతాం కదా. ఏమున్నా లేకపోయినా నువ్వు ఉంటే నాకు చాలని చెప్పానని. కానీ నా ప్రియ దేవుని బిడ్డ అర్థం చేసుకోండి, ఈ భాగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు.
ఈ లోకంలో కలిమి అనేది దేనికి ప్రధానమైంది కాదో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం. లూకాసు వార్త 12:15 వచనంలో అక్కడి రీతిగా వ్రాయబడి ఉంటుంది. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒక వ్యక్తికి ధనము కలిగి ఉండుట, ఐశ్వర్యము కలిగి ఉండుట, ఖరీదైనటువంటి వస్తు వాహనములు కలిగి ఉండుట వాని జీవానికి మూలము కాదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము ఇప్పుడు ఎలా ఉన్నాం చెప్పానంటే, ఎక్కువ మంది మనలో ఈ పండుగ సందర్భాలు వస్తే నక్కల్లాగా తయారవుతాం. మనం ఎట్లా చెప్పండి అమ్మా? నక్కల్లాగా తయారవుతాం. నక్కలనే పదం ఎందుకు ఉపయోగించాను చెప్పండి? ఏమా? నక్కకి ఒక జీవితం, మరి తన యొక్క జీవితంలో కోరిక కలిగిందంట. ఏంటని చెప్పానంటే, నేను కూడా పులిలాగా కనబడాలి అని. నేను కూడా, చెప్పండి, ఈ పాటకి మీకు అర్థమై ఉంటుంది. చెప్పండి, నేను కూడా పులిలాగా కనబడాలి, నన్ను చూసి జంతువులన్నీ కూడా పారిపోవాలి అని చెప్పానని అనుకుందట. పులిలాగా కనబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నక్క పులి శరీరం మీద ఏముంటాయి చెప్పండి? మచ్చలు ఉంటాయి. ఇప్పుడు మచ్చలు లేకుండా ఇది పులిలాగా కనబడదు. మరి ఇప్పుడు ఏం జరగాలి చెప్పండి మీరు? ఏమో, నక్క ఒక కర్రు కాల్చి ఒళ్ళంతా వాతలు పెట్టుకుందంట. ఎందుకు? వాతలు పెట్టుకొని ఇన్ఫెక్షన్ అయి చచ్చిపోయింది అది. ఎందుకంటే అందుకే ఈ సామెత అందుకే పుట్టింది. ఏ సామెత? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు. నేను మీకు చెప్తున్నా, వినండి. మీకు కలిగిన దానితో అని అక్కడ ఉందన్నమాట. రేపు బట్టలు కొనాలి, లేకపోతే కొన్ని వస్తువులు కొనాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి? చెప్పండి అమ్మా. నా ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు ఈ సంగతి చెప్తున్నా అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి. ఒకరు మంచి బట్టలు తెచ్చుకున్నారు. ఎక్కువ శాతం నేనేమంటానంటే, రేట్ అడగను. నాకు చూపిస్తారు కొంతమంది, చూపిస్తారుగా, రేట్ అడగను నేను. వాళ్ళు చెప్తే సరేలేంట, చూసి బాగున్నాయంట. కానీ నా మట్టుకైతే నేను కొనుక్కున్నదే నాకు బాగుంటుంది, అంతే. అర్థమైందా మీకు? నేను చెప్పింది అర్థమైందా మీకు? ఏమర్థమైంది చెప్పండి ఒకసారి, చెప్పండి అమ్మా. ఇప్పుడు వాళ్ళు ఒక 20,000 రూపాయలు డ్రెస్ కొన్నారు, నేను ఒక 500 డ్రెస్ కొనుక్కున్నాను. నాకేది బాగుండాలి? బాగుండే రూల్ కాదు. నేనేమనుకుంటున్నానంటే, 100 రూపాయలకి దేవుడు 500 పెట్టి కొనుక్కునే శక్తి ఇచ్చాడు, దేవానికి స్తోత్రం అని చెప్పాలి. అంతలో కాళ్ళు పిలిచి చూపించారు, ఇది 5,000 చాలా బాగుందక్క అనాలి. ఈ రీజన్ అర్థమైందా మీకు? కానీ మన మనసు ఎలా ఉంటుంది చెప్పండి? దానికి భిన్నంగా ఉంటుంది. ఈ రోజున ఎందుకు చాలా కుటుంబాలు అప్పుల పాలవుతుంది తెలుసామా? ఎందుకు చాలా కుటుంబాలు తిప్పలు పడుతున్నాయి తెలుసా? ఎందుకు చాలా కుటుంబాలు బాధపడుతున్నారు తెలుసా? సందర్భాలప్పుడు, పండుగలప్పుడు, వివాహాలప్పుడు,
విచ్చలవిడిగా చెప్పండి, విచ్చలవిడిగా ఖర్చులు పెట్టుకొని. నేనేమంటున్నానంటే సమృద్ధిగా ఉంటే పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. అందుకే అక్కడ ఇంతని చెప్పలేదు. నాకు స్థితి కలిగి ఉంది, ఆ స్థితిలో నాకున్న వాటితో నేను ఎలా ఉండాలి ఇప్పుడు? ఏమా, నేను ఫస్ట్ కొనుక్కున్నటువంటి బండి తెలుసు కదా మీకు, అది కొద్ది కాలం నిత్యానంద దగ్గర కూడా ఉంది కొంతకాలం. హీరో హోండా స్ప్లెండర్ అన్నమాట. మీరు నమ్మండి, నన్ను నమ్మకపోండి, అదంటే నాకు ఇప్పటికీ ఇష్టం. చాలా బైబిల్ చూస్తూ ఉంటాం, చాలా మందికి ప్రార్థన చేస్తూ ఉంటా, చాలా మంది షోర్ల నుంచి బయట తీసుకొస్తూ ఉంటా. కానీ నా మట్టుకు నాకేదంటే సంతోషం చెప్పాలి మీరు. ఇక్కడ నుంచి నేను డబ్బా కొట్టలా, యాక్షన్ చేయట్లా, రియల్గా చెప్తున్నా నేను మీకు. ఎందుకంటే నా దీన స్థితిలో నా ప్రభువు నాకు ఇచ్చింది ఇది ఎంతో నాకు శ్రేష్టమైంది, ఇదెంతో శ్రేష్టమైంది. చిన్న మాట చెప్తా వినండి. సారెపత్ అనే ఊరికి వెళ్ళాడు. ఎవరు? ఏలియా గారు వెళ్ళాడు. ఏలియా గారు వెళ్తే ఆయన ఊరు బయట కూర్చున్నాడు. ఆ ఊర్లోంచి ఒక స్త్రీ వచ్చింది. వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడాడు. అమ్మా, చాలా దాహంగా ఉన్నాను నేను, కొంచెం నీళ్ళు తీసుకురా తల్లి అన్నాడు. సరేనయ్యా అని చెప్పి నీళ్లు తేయడానికి వెళుతుందామె. అమ్మ, చిన్న మాట, ఏమనుకోనంటే ప్లీజ్ ఒక కొంచెం రొట్టె కూడా తీసుకురామ్మా, కొంచెం బాగా ఆకలిగా ఉంది అన్నాడు. ఆమె నిలబడి కన్నీళ్లు పెడతా ఉంది. ఎందుకు చెప్పండి, చెప్పాలి మీరు. ఆమె జీవితంలో చివరి భోజనం. అయ్యా, నా కుమారుడు ఉన్నాడు, నేనున్నాను తొట్టిలో, చెప్పండి. అందుకే ఆమె దేవుని మీద ప్రమాణము చేసి చెప్తున్నా, దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా, తొట్టిలో పట్టడి పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, దేవుని తోడు, అబద్ధం ఆటలేదయ్యా అని చెప్పానని ఆమె నిలబడింది. నా ప్రియ దేవుని బిడ్డ, అర్థం చేసుకోండి. మనం ఏమనుకుంటాం? పట్టడి పిండి, బుడ్డిలో కొంచెం నూనె. ఆమె యొక్క జీవితంలో ఏది శ్రేష్టమైంది? బిర్యానీనా? ఇప్పుడు బిర్యానీ శ్రేష్టమైందా? కాదు. ఆమె జీవితంలో శ్రేష్టమైంది ఏంటిది ఇప్పుడు చెప్పండి? ఆ కొంచెం పట్టడి పిండి. అది నా ప్రియ సంగమా, ఆలకించండి. ఏలీ అన్నాడు, నువ్వు చెప్పింది నిజమే, దానిలో కొంచెం తీసుకొనిరా, భయపడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భయపడవద్దని దేని చెప్పాడు ఏలియా? ఆమెను కొడతామని చెప్పారా, లేకపోతే అసలు ఎందుకు చెప్పాడు అసలు ఆ మాట? ఇది తిని చనిపోదాం అనుకుంటున్నావు అంటే భవిష్యత్తు లేదని భయపడుతున్నావు, నాకు రేపు లేదని భయపడుతున్నావు, రేపు నాకు ఇంకా లేదు, ఇదే ఆఖరి భోజనం అని భయపడుతున్నావు. రేపటి గురించి నువ్వేం చేస్తున్నావు? అక్క వినండి వినండి వినండి, రేపటి గురించి ఏం చేస్తున్నావు? నువ్వు భయపడుతున్నావు. నా మాటకు నీవు విధేయతను చూపిస్తే, నా మాట నీవు వింటే, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా జీవముతోడు, తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఎప్పటి వరకు? ఎన్ని సంవత్సరాలైనా యెహోవా ఆకాశము తెరిచి వర్షము కురిపించే వరకు చెప్పాడు. ఆమె ఇప్పుడు నమ్మాలా వద్దా? చెప్పండి, నమ్మాలా వద్దా? మీరు ఎట్లున్నారంటే నమ్మక సచ్చిద్దా చెప్పు, మేము కూడా నమ్మక సత్తాం అన్నట్టున్నారు మీరు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్పింది. కానీ ఏలీ అంత అడిగాడు చెప్పండి, చిన్నది చేయమన్నాడు.
దాంట్లోంచి ముందు కొంచెం దిగి మిగిలింది 2 ఇద్దరు చేసుకోండి, నాకు మాత్రం కొంచెం తీయండి అని చెప్పి అన్నాడు. ఏంటా కొంచెం? ఏంటా చిన్న అప్పం? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమె జీవితంలో ఏలియాకు ఎదురు మాట్లాడకుండా ఆమె వెళ్ళి ఏలియా చెప్పినట్లుగా చేసింది. చేసినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. ఈ రోజున అనేకమైన జీవితాలు పాడైపోవటానికి, భార్యాభర్తల యొక్క జీవితాలు పాడైపోవటానికి కూడా ఏమి లేకపోవటం? చెప్పండి. తృప్తి లేకపోవటం. ఎప్పుడు కూడా చూడండి, ఈ మధ్య నేను వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఈ కుటుంబాల విషయంలో ఆలోచిస్తున్నాను. నేను ఈ సంగతి మీకు చెప్పాలనుకుంటున్నాను. మధ్యలో ఏంటంటే, నీవు వ్యక్తిని ప్రేమిస్తున్నావా? వ్యక్తికి సంబంధించిన వాటిని ప్రేమిస్తున్నావా? వ్యక్తిని ప్రేమిస్తున్నావా? చెప్పండి. వ్యక్తికి సంబంధించిన వాటిని ప్రేమిస్తున్నావా? భార్యను ప్రేమిస్తున్నావా? భార్యకు ఉన్న వాటిని ప్రేమిస్తున్నావా? భార్యను కాకుండా భార్యకు ఉన్న వాటిని ప్రేమించేటట్లయితే భార్యను బట్టి నీకు తృప్తి కలగదు. భార్య నీకు పుట్టింటి నుంచి ఎన్నిసార్లు డబ్బులు తెచ్చినా నీకు సాలవు. అర్థమవుతుందమ్మా? నీవు భర్తను బట్టి తృప్తి పడుతున్నావా? భర్తకున్న వాటిని బట్టి తృప్తి పడుతున్నావా? భర్త తెచ్చేటువంటి వాటిని ప్రేమిస్తున్నావా? దీంట్లో తృప్తి అనే పదం వస్తుంది అన్నమాట. నీవు భర్తను ప్రేమిస్తే భర్తకున్న వాటిని ప్రేమించాల్సిన అవసరం లేదు. ప్రేమిస్తే యేసయ్య ఒక మాట అన్నాడు, నేను తండ్రిని ప్రేమిస్తున్నాను, తండ్రి నన్ను చెప్పండి ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మేమిద్దరం కూడా పరస్పరము ప్రేమించినందువలన ఏమవుతుందంటే, తండ్రివన్నీ నావి. చెప్పండి రెండమాట, నావన్నీ తండ్రివి. ఇది రిలేషన్ అన్నమాట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో ఈ రోజున వ్యక్తిని ప్రేమించేటువంటి వాళ్ళు కరువైపోయారు. నీకు అది లేదు, ఇది లేదు, ఇది ఉంది, అది లేదు, నువ్వు అట్లా ఇట్లనేటువంటిది అంటే భూ సంబంధమైన వాటి విషయంలో తృప్తి లేకపోతే ఇంట్లో నిష్ఠూరము, నిప్పులు, తగలబట్టం, గొడవలు, సమస్యలు ఇవే ఉంటాయి. తృప్తి దేన్ని బట్టి ఉంటుంది అని కనుక మనము ఆలోచన చేసినట్లయితే, దేవుడు ప్రేమించి నీకు ఒక భర్తనిచ్చాడు, దేవుడు ప్రేమించి భార్యనిచ్చాడు, దేవుడు ప్రేమించి మీ ఇద్దరిని కలిపి దీవించి బిడ్డలనిచ్చాడు. ఈ రోజున మాకు అన్న వస్త్రాలు లేవండి అన్నవాడు చేతులు ఉంటే, అన్న వస్త్రాలు లేవండి అని చెప్పానని, అలాంటి పరిస్థితి చాలా అరుదుగా మనకు కనిపిస్తుంది. అంటే అన్న వస్త్రాలు ఉన్నాయి, తిండి జరుగుతుంది, బట్టలు ఉన్నాయి, ఇంక దేనికి తిప్పులేదు మనకి? చెప్పండి. వీటికి మించిన వాటి మీద మనము మనసు పెడతా ఉన్నాం. వీటికి మించినటువంటి వాటిని ఏవి అదృశ్యమై నశించిపోతాయో వాటి మీద మనము మనసు పెడుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, తృప్తి కలిగి ఉండేటువంటి మనస్సు కలిగి ఉంటే మనము ఎంతలోనైనా చెప్పండి ఎంతలోనైనా ఏం కలిగి ఉంటాం? తృప్తి కలిగి ఉంటాం. యేసు ప్రభు వారు తనను బట్టి తృప్తి పడేటువంటి వారి విషయంలో ఆనందిస్తాడు తప్ప, చాలా మంది అనుకుంటారు, చాలా మంది క్రిస్మస్ రోజు ప్రార్థనకు రారు. తర్వాత వారం కూడా రారు. ఎందుకని చెప్పాను అంటే, అది డిసెంబరు మొదటి వారంలో వాయుగుండం పడింది ఇంట్లో. అది అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారింది. తర్వాత చిలికి ఏమా ఈదరగాళ్ళు జల్లులుగా మారి ఆ క్రిస్మస్ రోజుకి ఏమైంది? అది ఏమా భారీ వర్షంగా అది పెద్ద తుఫానుగా మారింది. ఆ రోజున అలిగి కూర్చుంటారు.
చాలా మంది అలిగి కూర్చుంటారు. నీవు క్రిస్మస్ రోజు లేకపోతే న్యూ ఇయర్ రోజు కొత్త బట్టలు కట్టుకోవంటే అది పండగ కాదు. నీ ప్రభువుని నిండు మనసుతో ఆరాధించే హృదయం నీకుంటే అది దేవుడు మెచ్చుకుంటాడు. చాలా మంది యేసు యొక్క ఆరాధనకు ప్రాధాన్యతనివ్వరు, దానికే ప్రాధాన్యత ఇస్తారు. కట్టి 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 తిప్పి దోపి అట్నెట్టి టైం అంత ఇంటికాడ అయిపోయేది, పలహారానికి వస్తారు ప్రార్థనకి. ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పానంటే మన మనస్సు దేని మీద పడుతుంది? ఏమా చెప్పండి. మన యొక్క మనస్సు ఇప్పుడు మరి పెళ్ళి అని చెప్పానంటే నాకు పెద్ద పనిష్మెంట్ అయిపోయింది. పాస్టర్ గారు సూట్ వేసుకోరా, మీరు బ్లేజర్ వేసుకోరా అని చెప్పానని. మేము తెచ్చిస్తాం వేసుకోండి అని చెప్పి అంటున్నారు. వాళ్ళు తెచ్చిస్తారు వేసుకుంటా, బాధపడే దేవుడు ఊపిరాడకుండా ఇంత పెద్ద లైట్లు పెడతారు ఎదురుగా, అక్కడ లోపల ఎలా ఉంటుందో మా పరిస్థితి. అంటే మా బాధ దేవుడికి అర్థం కాదు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలు అర్థం చేసుకోండి, దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు అనేది మనము చూసినట్లయితే ఆకలి దప్పులు దేని కొరకు కలిగి ఉండాలి మనం అంటే నీతి కొరకు. చెప్పండి. ఆకలి దప్పులు కలిగి ఉండేవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. అయితే ఒకని కలిమి వాని యొక్క జీవమునకు మూలము కాదు, ఒకరి సమృద్ధి వాడిని పరలోకానికి తీసుకెళ్ళదు, ఒకరి సమృద్ధి వారికి సంతోషాన్ని ఇవ్వదు. యోసేపు మరియల గురించి ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తా. యేసుప్రభువు వారు పుట్టినప్పుడు 8వ రోజు సున్నతి చేయించడానికి దేవాలయాన్ని తీసుకెళ్లారు. యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి ఆ సున్నతి కార్యక్రమం చేసేటప్పుడు గొర్రెపిల్లను కానీ, చెప్పండి మా అర్థమవుతుందా, గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ దూడను కానీ తీసుకెళ్ళాలి. అలాగా దేవాలయానికి చాలా మంది పోతా ఉంటారు, దేవాలయానికి చాలా మంది వెళ్తుంటారు. కానీ మరియా యోసేపు ఒక పావురపు పిల్లను బలికి తీసుకుని వెళ్తున్నారట. అందరూ ఏం తీసుకెళ్తున్నారు చెప్పండి అమ్మా, నమస్కారం మీకు. అందరూ తీసుకెళ్తున్నారు గొర్రె పిల్లలను, దూడలను, మేక పిల్లలను తీసుకెళ్తున్నారు. ఈమెం తీసుకెళ్తుంది? పావురపు పిల్ల. అంటే గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళటానికి వాళ్ళకేం లేదు, చెప్పండి, స్తోమత లేదు. అందుకని దేవాలయానికి వెళ్ళాలా వద్దా చెప్పండి. దేవాలయానికి వెళ్ళారు వాళ్ళు. యోసేపు మరియలు అందరూ కూడా గొర్రె పిల్లలు, మేక పిల్లలు తీసుకుని వెళ్తుంటే వీళ్ళు పావుర పిల్లని తీసుకుని వెళ్ళటానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. నేను మీకు చెప్తున్నా, పండుగ సందర్భాలలో మనము భయభక్తులు కలిగి దేవునిని ఆరాధించడమే ప్రాముఖ్యం. కానీ అమ్మా ఎప్పుడైనా, ఇప్పుడు నేను సుమారు ఒక 25-26 సంవత్సరాల సేవ చేస్తున్నా కదా, ఎప్పుడైనా కూడా పాత బట్టలు కట్టుకుని వచ్చినటువంటి వాళ్ళని రావద్దని చెప్పాను మీకు. చెప్పండి, పండగ పూట పాత బట్టలు వేసుకుని వచ్చేటువంటి వాళ్ళు నేను రావద్దని చెప్పానా? ఎందుకని? దాంతో పని లేదు అసలు. నేను ఎక్కువ సందర్భాల్లో పండుగ వేసుకునేది పాతయే. ఎక్కువ సందర్భాల్లో దేవుని కృప ఏంటంటే అవి జనానికి కొత్తగానే కనపడతాయి. ఇప్పుడు నేను వచ్చి ఈ పాతి అయినట్టుకుండగా అంటది, నీకేందంట బో అంట. నేను అంటే అక్కడ తగ్గింపు కాదు, హెచ్చింపు కాదు, ఏది కనపడితే అది వేసుకుంటా అంతే. ఎందుకంటే దేవునికి ఏది కావాలని చెప్పానంటే నిండు మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి మనము ఆరాధించే మనస్సు కావాలి. దేవునికి ఏది అవసరం లేదు
చెప్పండి. పై వేషమును దేవుడు చూడడు. పై వేషం ఎవరు చూస్తారు? చెప్పండి. పక్కన వాళ్ళు చూస్తారు. పక్కన వాళ్ళు చూసి ఇంటికి పోయిన తర్వాత మలోలు అయిన తర్వాత, అక్క మొన్న పండుగ రోజు కట్టుకుంటే షేర్ అంతే అయిందక్క. 4 రోజులు అయిన తర్వాత, ఎందుకంటే ఈలోపు టైం లేదు మాట్లాడటానికి. అంటే ఈ యొక్క 4 రోజుల నుంచి సిస్టర్ మనసులో ఏమని చెప్పండి మీరు? చెప్పండి. చీర బాగుంది, ఏడగొన్నది, చీరాలు పోయిందేమో సుబ్రహ్మతో పాటు, చాలా బాగుంది, ఏడగొన్నది. చెప్పండి. ఇది ఒక పెద్ద సమస్య అన్నమాట. ఒంగోలులో ఇన్ని కొట్లు దొరికినా కానీ కనపడలేదు నాకు అని. కానీ మొన్న పండుగ రోజు అక్క నేను ఆలస్యంగా వచ్చాను, మొదటి వర్తమానంలో బెంజమిన్ ఏ వాక్యం చెప్పాడని అడగడం. మొదటి వర్తమానంలో నిత్యానందం ఏ వాక్యం చెప్పారని అడగడం. ఎందుకని? వందనాలు మీకు అందరికీ. మన మనసు ఎక్కడ లేదు? చెప్పండి అమ్మా. దాని మీద లేదు, దాని మీద ఉంటే కదా. మన మనసు దేని మీద ఉంది? మన మనస్సు దాని మీద లేదు. అందుకే దీని గురించి ఎక్కువ మనము ఆలోచిస్తాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప ఏంటంటే మనకి బట్టలు మార్చేసే అవకాశం ఉంది, కానీ చర్మాన్ని మార్చుకునే అవకాశం దేవుడు ఇవ్వలా. లేకపోతే చర్మం కూడా మార్చేసుకునేవాళ్ళం. చర్మాన్ని కూడా మనం మార్చేసుకునే వాళ్ళమే. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే, ఒకని యొక్క సమృద్ధి జీవమునకు మూలము కాదు. అందుచేత భక్తి చేసేటువంటి మనము ఎటువంటి భక్తి చేయాలి అన్న విషయాన్ని మనకు దేవుని యొక్క వాక్యంలో చదువుదాం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి కొన్ని మాటలు చదువుదాం. 6 సంతుష్టి సహితమైన, చెప్పండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది. చాలు అమ్మ. ఏ భక్తి? సంతుష్టి అంటే చెప్పండి. సంతుష్టి అని చెప్పానంటే ఉన్నదాంతో చాలా సంతోషంగా, ఉన్న వాటితోటి చాలా ఆనందంగా మనము ప్రభువుని ఆరాధిస్తే దాన్ని ఏమన్నారు? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనము. కానీ దేనికి తృప్తి లేదు? చెప్పండి. ఈ కంటికి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు, అక్క అసలు ఆ షాపులోకి వెళ్తే ఒకటి చూసి ఒకటి చూడకుండా ఉండలేకపోతున్నాం అక్క అంటారు. ఒకటి చూసి ఒకటి చూడకుండా ఉండలేకపోతున్నాం. ఏం చేస్తాం, మనకేం లేకపోయా అని చెప్పానని. మనిషి యొక్క జీవితంలో తృప్తి అనేటువంటిది సర్వనాశనం అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే పాతాళానికి తృప్తి లేదు. చెప్పండి. ఏమో కళ్ళకు తృప్తి లేదు, చెవులకు కూడా తృప్తి లేదు. వీటికి దురద చెవులు అని పేరుంది బైబిల్లో. ఏం చెవులు ఇవి? దురద చెవులు. నా ప్రియ దేవుని బిడ్డలు, మీరే అనుకోబాగండి. కొంతమందికి 24 గంటల సమయంలో ఫోన్ ఏడే ఉంటుంది, సుమారు 12 గంటలు. ఎందుకని? ఈ చెవుకేమి లేదు. చెప్పండి. చెవుకేమి లేదు, తృప్తి లేదు. నేనేమన్నా చెప్పానంటే, స్టాండ్లు కొనుక్కోండి. మనకాయన చెప్తున్నాడు, ఈ మధ్య ఆయన ఒక మెడకు సంబంధించి నరాల జబ్బుతో కొంతమంది హాస్పిటల్కి వెళ్ళారంట. వారిని పరీక్షించి ఎప్పటి నుంచి మీకు ఈ సమస్య ఉందని చెప్పానంటే, ఇన్ని సంవత్సరాల నుంచి. మీరేం చేస్తుంటారు అని చెప్పానంటే, పలానా పని
నేను ఫీల్డ్ వర్క్ లో తిరుగుతూ ఉంటాను చెప్పానని. ఫీల్డ్ వర్క్ లో ఓకే, మంచిది. ఇప్పుడు నరాల సమస్య వల్ల ఏమని చెప్పిందంటే, మేడం వంకర వచ్చింది, ఇట్లా వచ్చిందన్నమాట. ఎందుకని చెప్పానంటే, వీళ్ళు పొద్దుగులు ఎట్లా ఫోను ఇదే ఇట్ట తిరుగుతుంటారు బండి మీద, ఆఫీసులు కూర్చొని చేస్తుంటారు అన్నమాట. ఇట్లా చేసి 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 రాసి 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 ఏమైనా నీకు నరాలు చెప్పండి. నేను చెప్పడం డాక్టర్ చెప్తున్నాను ఆ యొక్క మాట. ఈ సంగతి మీరు బాగా అర్థం చేసుకోండి. చాలా మంది కోపపడతారేమో, కోపపడితే పడ్డారు నాకు తెలీదు, కానీ చెవికి కూడా ఏం లేదు, తృప్తి లేదు. అందుకు ఇవి తృప్తి లేనివిగా ఉన్నందువలన మనిషి యొక్క ఆయుష్, ఆరోగ్యము అన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. అయితే భక్తి అనేటువంటిది, భక్తి చేసేటువంటి మనము దేంతో చేయాల భక్తి? సంతుష్టి అంటే అర్థం చెప్పానంటే ఉన్న వాటితో. చెప్పండి. నేను 95లో రక్షించబడ్డాను. 2007 వరకు నేను ఎక్కువ శాతం స్లిప్పర్సే వాడేవాడిని. ఏ సందర్భాలకు పోయినా, ఏడకు పోయినా కానీ అది పెళ్ళైనా పబ్బమైనా ఇంకోటి స్లిప్పర్ వేసుకొని పోయేవాడిని. నాతో కొంతమంది ఏమని చెప్పానంటే, ఒరే మంచి చెప్పులు కొనుక్కోకూడదంటే పెళ్లిళ్ళ సందర్భాలు అప్పుడు వేసినందుకు. ఆడి పెళ్లికి నేను మంచి చెప్పులు కొనేది ఏంది? అర్థమవుతుందా మీకు? చెప్పండి, నమస్కారం మీకు. వాడి పెళ్లికి నేను మంచి చెప్పులు కొనేది ఏంది? నాకున్న ఇయ్యి వేసుకొని వస్తా అంతే. నా చెప్పులతో నీకేం పని? నా దేవుడు నాకు ఇచ్చింది ఈ ప్యాంటు, ఈ చొక్కా ఇచ్చాడు, వేసుకొని తిరుగుతా. ఏ వేదిక మీదకైనా పోతా. పని ఉంటే పిలుస్తారు, పనులంతా పక్కన పెడతారు. నాకు వచ్చిన నష్టం ఏంటి? ఎవరు చూడాలి నన్ను? ఎవరు చూసి ఒకవేళ నన్ను ప్రేమించాలా ఏంటి? ఎందుకు? నా ప్రియ దేవుని బిడ్డలు అర్థం చేసుకోండి. మనం చేసేటువంటిది ప్రతిదీ కూడా ఆలోచిస్తే, అర్థం చేసుకుంటే, మనము జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా మన కుటుంబాలు, ఆర్థిక వ్యవస్థ అన్నిటిని కూడా బాగు చేసుకోవడానికి మనము సంసిద్ధులం అవుతాం. అందుకు ఈ సంగతులు మనకి అర్థం కావాలి. అది ఏదైనా సరే, ఏ పరిస్థితి అయినా కూడా సరే, మనకున్న స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి ఉన్న దాంట్లో ఏం చేసుకోవాలి మనం? అమ్మా చెప్పండి. ఉన్న దాంట్లో ఏం చేయాలి మనం? చవట్లా మీరు నోట్లోంచి మీకు ఆ మాట అట్టుంటే అట్టా అన్నట్టున్నారు మీరు. లేని దాన్ని అప్పు తెచ్చైనా లేని దాన్ని తెచ్చుకోవాలి, కానీ అట్టనుకుంటే ఎట్టా అని చెప్పానని. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘముగా, సమూహంగా నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే మీ ఆత్మీయ క్షేమంతో పాటు మీ కుటుంబాల యొక్క క్షేమం గురించి కూడా నేను ఆలోచించాల్సిన అవసరం నా మీద ఉంది. ఎందుకంటే దేవుడు బాధపడిన విషయం ఏంటి చెప్పండి? నా జనులు జ్ఞానము లేని వారే నశించిపోతున్నారు. యేసయ్యను జ్ఞాపకం చేసుకోండి. తండ్రితో కూడా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. చెప్పండి, ఎలా వచ్చాడు ఈ లోకానికైనా? తను తగ్గించుకొని దాసుని రూపం అంటే అర్థం ఏంటి చెప్పండి? దాసుని రూపం ధరించుకున్నాడు. దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు, కానీ ఈ మాటల గురించి మీరు బాగా ఆలకించండి. ఇప్పుడు తిమోతిలో ఉన్నారు కదా మీరు, 8వ వచనం చదవండి. 6-8 అమ్మా. అమ్మా, దేంతో తృప్తి పొంది ఉందము? అమ్మ చెప్పండి. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో ఏం కలిగి ఉందాం? తృప్తి పొంది ఉందము. ఈ రోజున మీరు చూడండి, కావాలంటే భూమి మీద
మనిషి ఎలా ఉన్నాడు అని చెప్పానంటే, ఏ విషయంలో కూడా తృప్తి లేదు. ఏ విషయంలో కూడా తృప్తి లేదు. తృప్తి లేనందువలన మనిషికి సంపూర్ణ సంతోషం లేదు, సంపూర్ణ ఆరోగ్యం కూడా లేదు. తృప్తికి సంతోషానికి సంబంధం ఏందని చెప్పానంటే, దానికే సంబంధం ఉంది. నీకు ఉన్నదాని విషయంలో తృప్తి లేకపోతే లేనిది నిన్ను ప్రాణం తీస్తూ ఉంటుంది. నాకు ఇది ఉంది చాలనేటువంటిది. యోహాను దగ్గరికి చాలా మంది వచ్చి బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్నప్పుడు సైనికులు వచ్చారు, పోలీసులు వచ్చారు. అయ్యా మేమేం చేయాలి అన్నారు. కారణం ఏంటంటే, యోహాను ఏం చెప్పాడంటే, మారు మనసుకు తగిన ఫలాలు, వినండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. తర్వాత మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు ఏం చేయబడుతుంది, నరికి అగ్నిలో వేయబడుతుందని చెప్పాడు. సైనికులు వచ్చి అడిగినప్పుడు ఏమన్నారంటే, ఆయన మీరు అన్యాయం చేయకుండా మీ జీతములతో మీరు తృప్తి కలిగి ఉండండి. దేంతో చెప్పండి? జీతములతో. లూకాసు వార్త 3:14. అమ్మా, సైనికులను మేమేమి చేయవలనని అతను అడిగారు. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు, దేంతోనమ్మా, జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్పాడు చెప్పండి? నేను కొంచెం ఇక్కడ ఆగి కొంచెం విస్తరించాలనుకుంటున్నాను. నేను సైనికులకు ఏం చెప్పాడమ్మా? జీతములతో తృప్తి కలిగి ఉండండి అన్నాడు. అంటే సైనికులు అంటే ఉద్యోగస్తులు వారు ఉద్యోగం చేసేటప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఏమిస్తుంది చెప్పండి? జీతం ఇస్తుంది. ఈ రోజున ఉద్యోగుల్లో ఎక్కువ మంది జీతంతో తృప్తి పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అంటే ఇప్పుడు సచివాలయ వాళ్ళకి ఉద్యోగులకి ఎంత జీతం? ఎంత? 15,000 అమ్మా, అంతే కదా? 15,000. నాకు 15,000 నా పనికి జీతం వస్తుంది, నాకు చాలు అని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు? ఇంకొంతమంది నాకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది చాలు అని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు? నాకు 50,000 జీతం వస్తుంది చాలు అని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు? అంటే నాకు తెలిసిన వారిలో ఎక్కువ మంది జీతాలతో తృప్తి పడే వాళ్ళు లేరు. పై డబ్బులు కావాలి. ఏ డబ్బులు అమ్మా? చెప్పండి చెప్పాలి మీరు. ఏ డబ్బులు కావాలి? పై డబ్బులు అంటే వాళ్ళేమంటారు? మమ్మల్ని మీకు పైన చూస్తుంది అంటున్నారు. వాళ్ళేమంటారు? మీకు పైనుంచి అని చెప్పాను అన్నమాట. పై డబ్బులు ఆశపడుతుంది ఎవరు? పై డబ్బులు సంపాదిస్తుంది ఎవరు? అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ రోజున లోకములో చూస్తే, దేశంలో చూస్తే, కలిగిన జీతంతో అది 15,000, 10,000, లేకపోతే 50,000, 1,00,000, 2 లక్షల. మన పేపర్లో చూస్తే ఒక ఆయనకి 2 లక్షలు అంట జీతం. 2,30,000 జీతం. 2,30,000 నెల అకౌంట్లో పడుతుంది. కానీ అతను ఒకరి దగ్గర 30,000 లంచానికి ఆశపడ్డాడట. ఎంతకి? ఏమి బియ్యం లేవా? పప్పు దినుసులు లేవా ఇంట్లో? ఎందుకు? ఏం చేసుకుంటారు? నా ప్రియ దేవుని బిడ్డ, అర్థం చేసుకోండి. మనిషి ఎటు వెళ్ళిపోతున్నాడు? ఒకరు చెప్తున్నారు నాకు, జీతం
కదిలించకుండా బ్యాంకులో పడిపోయిందంట. కుటుంబానికి మెయింటెనెన్స్ మొత్తం కూడా ఏ డబ్బులు ఏమో చెప్పండి, పై డబ్బులు అన్నమాట. పై డబ్బులు అంటే దేవుడు సహాయం అనుకుంటున్నారు మీరు. ఏమో పైన ఉన్నది దేవుడే కదా అనుకుంటున్నారు మీరు. పై డబ్బులతోటి బంగారం, పై డబ్బులతోటి వస్త్రాలు, పై డబ్బులతోటి వెండి, పై డబ్బులతోటి డైనింగ్ టేబుల్, పై డబ్బులతోటి సోఫాలు, పై డబ్బులతోటి మరి కింద డబ్బుల సంగతి ఏంది? నా ప్రియ దేవుని బిడ్డలు అర్థం చేసుకోండి. మనిషి జీవితంలో ఈ వ్యవస్థ ఇప్పుడుది కాదమ్మా, ఇప్పుడుది కాదు. క్రీస్తు శకము 1వ శతాబ్దంలోనే యోహాను అంటున్నాడు, సైనికులారా మీరు పై డబ్బులు ఆపండి, పై డబ్బులు మానేయండి, మీకు వచ్చిన జీతాలతో తృప్తి పొందండి, ఒక మంచి జీవితాన్ని జీవించండి అని చెప్తున్నాడు. అంటే యోహాను చెప్తున్నాడంటే ఈ పరిస్థితి అప్పుడు ఉందనా లేదనా? ఏమో చెప్పండి. ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడైనా ఉంటది. యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేపబడినటువంటి విషయాన్ని దాచిపెట్టడానికి ప్రధాన యాజకులు సైనికులకి ఎంత ఇచ్చారు? అవి పై డబ్బులా కింద డబ్బులా? చెప్పాలి మీరు. పై డబ్బుల కింద డబ్బులు అయ్యి పై డబ్బులే. చాలా ద్రవ్యం ఇచ్చి యేసయ్య పునరుత్థాన శక్తిని ఆపడానికి వారు చేసినటువంటి ప్రయత్నం ఎంత దుర్మార్గమైంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, లంచం అనేటువంటిది నీతిమంతుల కళ్ళను మూసేసిందట. అందుచేత ఈ సంగతులు మీరు బాగా అర్థం చేసుకోండి. మన జీవితంలో అమ్మా మాట వినండి, మీ కుటుంబానికి సంపాదన ఎంత ఉంది? ఆ సంపాదన బట్టి అప్పులు కాకుండా తగు మాత్రం వస్త్రాలు కొనుక్కోండి. ఎంత ఖరీదైనటువంటి అయినా కూడా ఎన్నాళ్ళు వేసుకుంటాం మనం? ఎంతకాలం వేసుకుంటాం చెప్పండి? పోనీ ఒకటే రోజు కట్టుకుంటామా? రోజు కట్టుకోలేం. అందుకోసమని బట్టల విషయంలో నేను మీకేం చెప్తానంటే, అందుకని కొంతమంది సమృద్ధి కలిగి ఉంటారు. నేనేమంటానంటే మీరు 100 రూపాయలు కొనబాకండి. ఎందుకంటే మీరు అవి కట్టుకుంటే తిడతారు జనం. ఏమి లేకే పంది మోహన్ దాన ఆశలు కొనుక్కోవడం అని చెప్పంటారు నిన్ను. అంటే అది యాక్షన్ కాదు. మనకున్నంతలో చెప్పండి. నీకున్న స్థాయిని బట్టి ఆ స్థాయికి చెప్పండి తగినట్లుగా ఉండాలి. అది ప్రభు చెప్తున్నాడు. తగు మాత్రం అంటే అర్థం ఏంటి? నీ జీవితంలో నీ కుటుంబము ఆర్థిక స్థితి. ఎందుకని చెప్పానంటే అప్పులు అనేటువంటివి మనిషి యొక్క జీవితాన్ని పాడు చేస్తున్నాయి. నేను మీకు చెప్తున్నా, నాకున్న అలవాటు చెప్తున్నా. నాకు చాలా మంది ఇస్తారు, అయ్యా బట్టలు కొనుక్కోయా అని చెప్పానండి. కొన్నిసార్లు ఇస్తారు, కొన్నిసార్లు ఇవ్వరు. ఇచ్చింది ఇవ్వంది తేడా తెలియదు. కానీ అవన్నీ పెట్టి నేను ఒకటే కొనుక్కోవచ్చు. అవునా కదా? ఒకవాళ్ళు అంటారు ఏమని, న్యూస్లో చీరలు చూపిస్తూ ఉంటారు వరుసన. కేవలం 60,759 రూపాయలు మాత్రమే అంటారు. ఎంతమ్మ చీర? చెప్పండి. కేవలం అంటే అర్థం ఏంటి? చెప్పండి. కేవలం అంటే అర్థం ఏంటి? ఇంతే. ఇది పెద్ద ఖరీదేం కాదని చెప్పాను అన్నమాట. అది దేనికి మనకు వచ్చి చెప్పండి? అది కట్టుకున్న కాడ నుంచి కూర్చోవాలన్న భయమే, లేవాలన్న భయమే, ఆనుకోవాలన్న భయమే, పూనుకోవాలన్న భయమే. పూనుకోవడం అంటే పనికి, అదనమాట. ఎందుకు అవసరమా? యాడ కూర్చున్నా యాడ లేసినా కూడా ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటివి కొనుక్కుంటే 2 సంవత్సరాలు వాడేయచ్చు, తీసేయచ్చు. అందుకు వాటికన్నా అవసరం అని చెప్పానని. నా ప్రియ దేవుని బిడ్డలారా,
కనీసం ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు కన్నా కూడా ఎవరికన్నా కానీ ఇచ్చే అలవాటు ఉంది నాకు. ఇప్పుడు కాదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళకి తీసుకున్నాను, నేను తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకోవాలనుకున్నటువంటి దానికి నాకు వచ్చినవి సరిపోయినాయి. నేను చెప్తున్నా, కొంచెం మీకు సమృద్ధి కలిగి ఉంటే మీ పిల్లలతో పాటు ఎవరైనా కొంచెం విధవరాళ్ళ పిల్లలు కొంచెం పేదరికంలో ఉంటే ఒక బిడ్డకు కొనివ్వండి. అర్థమవుతాం మీకు? ఈ క్రిస్మస్కి ఏం చేయొచ్చు మనం చెప్పాలి మీరు. ఈ క్రిస్మస్కి ఏం చేయొచ్చు? ఒక పేద విధవరాల యొక్క కొడుకో కూతురుకో ఒక డ్రెస్ కొనివ్వండి. మీకు ఇంకో పిల్లుంటే కొనరా? సమృద్ధి ఉంటే, లేకపోతే వద్దు. అది చెప్తున్నా నేను మీకు. అందుకోసం చెప్పానంటే మనం ఇరగబడకుండా, ఇబ్బంది పడకుండా కలిగిన దానితో తృప్తి కలిగి ఉండాలి. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. అందుకోసం మన కుటుంబాల్లో తృప్తి కలిగి ఉండేటువంటి మనస్సు దేవుడే మనకివ్వాలి. అయితే ఆత్మీయ బిడ్డలు ఏ విషయంలో తృప్తి పొందారో ఇప్పుడు లేఖనాల్లో కొన్ని సంగతులు మీకు చెప్పి నేను ముగిస్తా. రండి, ఇక్కడ మనం చూస్తే పౌలు గారిని చూసి ఒక మాట నేర్చుకుందాం మనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. అమ్మా నాకు కొదువ కలిగినందున ఇలాగ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సమృద్ధి కలిగి సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఎరుగుదును, సంపన్న స్థితిలో ఎరుగుదును. ప్రతి విషయములోను అమ్మా, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉన్నటకును, ఆకలి కొని ఉన్నటకును, సమృద్ధి కలిగి ఉన్నటకును, లేమిలో ఉన్నటకును నేర్చుకున్న దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, మీ తండ్రి ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు ఒకవేళ 2000 కాడి నుంచి పై చీరలు నువ్వు కట్టుండొచ్చు. నీ తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు 2000 కంటే 10,000 కంటే ఎక్కువ ఉన్నటువంటి బట్టలు నీవు వేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు ఉండే ఇంట్లో ఆ స్థితి లేకపోవచ్చు. ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? ఆయన ఏమన్నాడు ఇప్పుడు? నేర్చుకోవడం అర్థం ఏంటి? కడుపు నిండి ఉండుటకును, ఆకలితో ఉండుటకును, లేమిలో ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటకును. అంటే నాకు అసలు ఇబ్బంది ఏం లేదు, ఏ పరిస్థితిలో ఉన్నా నేను ఉంటా. అది మనం దేవుని పిల్లలుగా నేర్చుకోవాలి. కొంతమంది సర్దుకోరు, కొంతమంది నేర్చుకోరు. కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా పురుషులు పెత్తనం ఉంటుంది. ఆయన పోయి చేరదెత్తాడు. ఆయన పోయి చేరదాంగంలోనే ఈ ముఖం సిమిడిపోయింది. ఇదా వాళ్ళు తీసేసి తెచ్చుంటావులే నువ్వు. వాళ్ళు తీసేసి చెప్పండి వాళ్ళు తీసి పక్కన వేసి అడిగి తెచ్చుంటావు నువ్వు అని చెప్పంటారు వాళ్ళు. నా పిల్లలు ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే, కుటుంబాల్లో పెద్ద ఈ యొక్క అసలు క్రిస్టమస్ అని చెప్పండి పెద్ద యుద్ధం అన్నమాట ఇది. అందుకు నేను చెప్తున్నాను మీకు, కుటుంబ స్థితిని బట్టి, రాబడిని బట్టి, పరిస్థితిని బట్టి పిల్లలు, కుటుంబము, దేవుని సేవ అన్నిటి విషయాల్లో కూడా మనకున్నంతలో ఏం చేయాలి? మనం ఉన్నంతలోనే అన్ని విషయాల్లో మనం సర్దుకోవటం ఎలాగో నేర్చుకోవాలి. అందుకే పౌలు అంటున్నాడు, నూతన నిబంధనలో పౌలు లాంటి వ్యక్తి మరొకరు మనకు కనిపించరు. ఆయన ఒక మాట అంటాడు, నేను క్రీస్తును పోలి. చెప్పండి అంటే అర్థం ఏంటి? క్రీస్తు పరలోకం ఎలా ఉంటాడు? క్రీస్తు పరలోకం ఎలా ఉంటాడు?
పరలోక దర్శనం చూసి యోహాను సాగిలు పడిపోయాడు. ఆయన సౌందర్య స్వరూపాన్ని చూసి, ఆయన వస్త్రాలు చూసి, ఆయన రొమ్మునున్నటువంటి దట్టిని చూసి, బంగారు దట్టిని చూసి, ఆయన పాదములు చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు. అలాంటి యేసు ప్రభువారు ఈ భూమి మీద ఒదిగి జీవించాడు. మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు నా ప్రయాస ఏంటంటే, పండుగ రోజు అలగటం అనేది, కోపాలు అనేటువంటివి మీ కుటుంబాల్లో ఉండకుండునుగాక. అందరు చెప్పలా? అవి ఉండాలన్నా లేకుండాలన్న కారణం ఎవరు? మీరే. అవి ఉండాలన్నా లేకుండా కారణం ఎవరు? మీరే. నా ప్రియ స్నేహితులారా, అర్థం చేసుకోండి. నేర్చుకున్నాడు ఆయన. క్రీస్తును పోలినటువంటి జీవితం నేను చూపించాలనుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు పరలోకం ఎలా ఉన్నాడో అలా ఉంటాడు, ఏడుకొచ్చినప్పుడు ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనము దేని ద్వారా తృప్తి పొందాలంటే, ఇప్పుడు చూద్దాం రండి. కీర్తన 38, కీర్తన 36, 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు దేంతో తృప్తి పొందుతున్నారంటమ్మా? నీ మందిరము యొక్క సమృద్ధి. మందిరము యొక్క సమృద్ధి ఏంటిది? మందిరములో ఉండే ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైనదే. ఏమో, ప్రార్థన, పాటలు, ఆరాధన, వాక్యము, ధ్యానము, ఇది ప్రవాహం. నీ ప్రవాహంలోనిది వారికి త్రాగించుచున్నావు. వారు ఏం చేస్తున్నారు? తృప్తి పొందుతున్నారు. ఈరోజు ఎప్పుడు లేనంతగా నేను క్రిస్మస్ లో నిజంగా యేసుని ఆరాధించాను. నాకు చాలా సంతోషం అనిపించింది, నాకు చాలా ఆనందం అనిపించింది. ఇది మనం చెప్పాలా? ఎంతమంది చెప్తారో తెలియదు నాకు. దేవుని యొక్క మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుతున్నారు. మన సంగతి ఏంటి మరి? అసలు దీంతో మన సంబంధం లేదు. మొదలుపెట్టిన వాళ్ళు పాడుతూ ఉంటారు, లేకపోతే వాకింగ్ చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ దిక్కుమా డ్రెస్సింగ్ టేబుల్స్ వచ్చినాయి అనమాట. ఇటు తిరిగి చూసుకోను, ఇటు తిరిగి చూసుకోను, ఇటు తిరిగి చూసుకోను, అటు తిరిగి చూసుకోను. ఆడే తల్లారిపోయా. స్తోత్రం కలుగును కాక. అక్కడే తెల్లారిపోతుంది, టైం అంతా అక్కడ అయిపోతుంది. ఎందుకు ఈ సంగతి చెప్తున్నా అంటే, మన మనస్సు దేని మీద ఉంది? వారు దేంతో తృప్తి పొందుతున్నారమ్మా? మందిరం యొక్క సమృద్ధి. తర్వాత ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొంది మేము వెలుగును చూస్తున్నా. దేవుని సన్నిధిలో, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నా ప్రియమైనటువంటి వాళ్ళారా, జీవపు ఊట, ఈ ఊట మనకు తృప్తి కలిగించేది ఉండాలంటే మన మనస్సు దేని మీద ఉండాలా? చెప్పండి. దేవుని మందిర సమృద్ధి మీద ఉండాలా. తర్వాత భక్తులు ఏమంటున్నారంటే, ఇంకా 90వ కీర్తన 14 వచనం. 90వ కీర్తన 14 వచనం. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచును. అప్పుడు మేము మా దినములనియు ఉత్సాహించి సంతోషించదము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీహకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొంద
పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి ఆదరించితివే. నీ దయ నుండి కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. హల్లెలూయా. అమ్మా, దేంతో తృప్తి? ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచయ్యా. ఈ 90 కీర్తన ఎవరు రాసిందమ్మా? మోషే అడుగుతున్నాడు. మోషేకి రాజకుటుంబంలో ఉండటం తెలుసు, అరణ్యంలో ఉండటం కూడా తెలుసు. ఆఖరికి ఏమన్నాడు? నేను తృప్తి కలిగి ఉండటానికి నీ కృప చాలయ్యా, నాకు నీ కృపతో మాకు తృప్తిపరచు, నీ కృపతో తృప్తిపరచు. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం. చూడండి, దేవుని యొక్క కృపను కలిగి ఉంటే, మనం మంచి ఖరీదైన బట్టలు కనుక్కుంటే ఆ రోజే సంతోషం మనకి, అంతే కదా. కానీ కృపను పొందితేనేమో చెప్పండి, మా దినములన్నీ ఉత్సహించి, అంటే దేవుని యొక్క కృపయే మనకి సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించింది. కానీ ఈ లోకములో ఇంకేవి కూడా మనకి కలిగించలేవు. ఎంత ఖరీదైనటువంటి బట్టలు మనం కలిగి ఉంటే అంత బాధపడతాం. అంతేనమ్మా, అంత బాధపడతాం. ఎందుకంటే ఎక్కడో అక్కడ టీ మరకబడింది అనుకోండి, అయిపోయా, ఏం చేయలేవు ఇంక నువ్వు. కొన్ని చీరలు ఉతకూడదంట. నాది ఈ మధ్య అంటున్నారు, ఎండలేసి తీయటమని అంటే కానీ ఉతకూడదు. ఉండే అలాంటివి కూడా ఉండేయమ్మా? మీకుండయా? లేవా? కనుక్కోండి ఈసారి. స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలు అర్థం చేసుకోండి, ఆయన కృప మనకున్నప్పుడు మన హృదయం, మన యొక్క జీవిత దినాలన్నీ కూడా తృప్తి కలిగి మనం జీవిస్తాం. దేంతో? ఒకటి ఆయన మందిర సమృద్ధి, రెండోది ఆయన యొక్క కృప. వీటితో మన జీవిత దినములన్నీ కూడా సంతోషంగా గడిపేస్తాం. ఇవి తప్ప ఇంకా ఏవి కూడా మనకు సంతోషాన్ని ఇవ్వలేవు. మనం సంతోషంగా జీవించాలంటే ఉన్నదానితో చెప్పండి తృప్తి కలిగి ఉంటే ఈ జీవితం ఇంతకంటే ఆనందం రెండోది ఉండనే ఉండదు. ఒకసారి నేను ప్రాసంగులపాడు వెళ్ళొచ్చేటప్పుడు అప్పుడప్పుడు ఆ పక్కన, రోడ్డు పక్కన ఒక 2-3 కుటుంబాలు ఉన్నాయన్నమాట. వాళ్ళు రాత్రిపూట భోజనం చేసి సెల్ ఫోన్లో పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. నేను అనుకుంటా, గుడిసెలో ఉంటే మాత్రం ఏంటి వాళ్ళు గుడిసెలో ఉంటే మాత్రం ఏమి, ఒక పక్కన పట్ట, ఒక పక్కన ఫ్లెక్సీ, పైన తాటాకులు, ఒక పక్కన రేకు, ఒక పక్క చెక్క ముక్క అడ్డం కట్టుకొని ఆ ఇంట్లో ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళ హృదయాలు ఏముంది చెప్పండి. అమ్మా నమస్కారాలు, మీకు సంతోషం ఉంది. కానీ ఈరోజు వాళ్ళకంటే మనం బాగానే ఉన్నాం, మనకేం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ పూట ఉడకను కొట్టుకొని తిని ఆనందపడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పూట పెట్టను కొట్టుకొని తిని తృప్తి పడిపోతారు. కానీ మనకు అది లేదు. వాళ్ళు మార్కెట్కి వెళ్ళి సెకండ్ హ్యాండ్ బట్టల్లో ఒక 50 రూపాయలకి మంచి జీన్ ప్యాంట్ కొనుక్కొని అది వేసుకొని నాట్యం ఆడతారు వాళ్ళు. మనకు లేదు.
ఎందుకని చెప్పానంటే అన్నిటికీ జీవితాలు అయిపోయినాయి మనవి. అందుకోసమే దేవుని పిల్లలుగా ఈరోజు నేను మీకు ఏం చెప్తున్నానంటే, మనకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉందాం. సాధ్యమైతే చెప్పండి, సాధ్యమైతే పొరుగు వారికి మనకంటే కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక బిడ్డ కొనివ్వండి. దీనికి ఎవడు సలహా అక్కర్లేదు, దీనికి పాస్టర్ గారు చెప్పాల్సిన అవసరం లేదు, పాస్టర్ గారికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అర్థం చేసుకోండి, సర్వీస్ అనేటువంటిది మనకున్నంతలో మనం ఏం చేయాలా చెప్పండి. అందుకే విధవరాన్లను చెప్పండి, అనాథలను వారి ఇబ్బందిలో పరామర్శించుట దేవునికి ఇష్టమైన భక్తి. ఆ భక్తి మనం చేయుదుముగాక. మన కుటుంబాలలో తృప్తి కలిగి జీవించే మనసు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాం. అందరి తల్ల వంచండి. నా ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్లీజ్ అందరూ ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. చాలా మంది జీవితాల్లో మనం తృప్తి లేని వారుగా ఉన్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, మీకు కలిగిన వాటితో అయ్యా అమ్మా తృప్తి కలిగి ఉండు. దేవుడు చెప్తున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నేను నీతో ఉంటానని చెప్తున్నాడు. రాగల పండుగ దినాలు, ఉత్సవ దినాలు, నూతన సంవత్సరం సందర్భాలు రాబోతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకున్న దాంట్లో ఆనందపడటానికి సహాయం చేయి. దేవా, నా బిడ్డల విషయంలో, మా తల్లిదండ్రుల విషయంలో యవనస్తులు ప్రార్థన చేయండి. ప్రభువా, మా అమ్మ నాన్న కష్టపడుతున్నారు, వారి కష్టాన్ని మేము జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవడానికి, మాకున్నంతలో మేము బట్టలు కొనుక్కోవడానికి మాకు సహాయం చేయండి. ఉన్నంతలో మాకు సర్దుకోవడానికి సహాయం చేయండి. తల్లిదండ్రులను బాధ పెట్టకుండా మాకు సహాయం చేయండి అని యవనస్తులారా, పిల్లలారా ప్రార్థన చేయండి. భార్యలారా ప్రార్థన చేయండి. దేవా, నా కుటుంబాన్ని బట్టి నేను కలిగి ఉన్న దాంతో సంతోషం ఉంటూ సహాయం చేయి. ప్రభా, నాకున్నంతలో సర్దుకోవడానికి సహాయం చేయి. నా భర్త నేను బాధ పెట్టకుండా నాకు సహాయం చేయి. ప్రార్థన చేయండి. అలాగే భర్తలు ప్రార్థన చేయండి. దేవా, నేను ఎవరిని బాధ పెట్టకుండా, భార్యకి బిడ్డలు ఇబ్బంది కలగకుండా, నాకు కలిగినటువంటి వాటితో తృప్తి కలిగి ఉండటానికి సహాయం చేయి. ప్రభా, చేతనైతే మరొకరికి సహాయపడేదానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. అది ఈ యొక్క భూమి మీద మనిషికి అవసరమైంది. తిండి, బట్ట, అవే ప్రాముఖ్యమైనటువంటివి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సీజన్లో ఎందుకు అనాథులుగా, దిక్కులేనటువంటి వారుగా, తండ్రి లేనటువంటి వారుగా, పేదరికలు ఉన్నటువంటి వారికి ఎందుకు మనం సాయం చేయకూడదు? ఎందుకు మనం చేతులు చాపకూడదు? ఆ మనస్సు మనము కలిగి ఉందాం. సహోదరుడు బెంజమిన్ ప్రార్థన చేస్తాడు. అది మై కట్టివ్వండి. నా ప్రియ దేవుని బిడ్డ అందరం కూడా ఒక 2 నిమిషాలు ప్లీజ్ ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మందు ప్రభా, నాయన 2021 సంవత్సరం ప్రభా, మీరు మా కొరకు దీవించి ఆశీర్వదించి ప్రభా, ఈ 12వ మాసం మొదటి పునరుత్థాన దినాన్ని ప్రభా, మీరు మా కొరకు సిద్ధపరిచినందుకు మీ స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ దినం ప్రభా, పరిశుద్ధ ఆరాధన జరుగుటకు ప్రభా, మీరు మహిమకరంగా నాయన జరిగించినందుకు మీ స్తోత్రములు ప్రభా. ఈ యొక్క నాయన మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, నాయన మొదటి వర్తమానంలో మీ దాసుని ద్వారా మాట్లాడి ఉన్నారు. ఇదిగో 2వ వర్తమానంలో కూడా ప్రభా, మీ దాసుని సంధించి ప్రభా, నాయన శ్రేష్టమైన మీ వాక్య భాగముల నుంచి ప్రభా, నాయన సంఘబిడ్డలమైన మాతో ప్రభా, ఈ దినం ప్రభా నాయన ఇదిగో తండ్రి, నాయన మీరు మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి నాయన సారెపతు ఎదవరాలు ప్రభా, నాయన ఇదిగో యొద్దకు నాయన ఏలియా వచ్చినప్పుడు ప్రభా, నాయన ఇదిగో తండ్రి, నాయన ఇదిగో ప్రభా, ఆ యొక్క మీ దాసురాలని ప్రభా, నాయన మీరు ప్రేమించి ప్రభా, రేపు అనేటువంటి
నాయన దినము లేదని ప్రభా వారి జీవితానికి అదే చివరి రోజు అని, చివరి భోజనం అని నాయన భయపడుతూ ఉన్నప్పుడు ప్రభా నీవు భయపడకు అని ప్రభా నాయన ఇదిగో వాగ్దానం చేసి ప్రభా నాయన ఇదిగో తండ్రి ఆ యొక్క నాయన ప్రవక్త మాటకు విధేయత చూపుట వలన ప్రభా వారు నాయన కరువులో పోషించబడి ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా నాయన ఉన్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నాయన తృప్తి కలిగి నాయన ఇదిగో జీవించమని ప్రభా నాయన తిమోతి పత్రిక ద్వారా ప్రభా నాయన ఇదిగో మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. తృప్తి లేని జీవితం ప్రభా నాయన అనేకమైనటువంటి నాయన ఇదిగో అనర్థాలకు దారి తీస్తుందని ప్రభా నాయన తృప్తి కలిగి జీవించుట ప్రభా నాయన నీ సన్నిధిలో నుండి మేము నేర్చుకోవాలని ప్రభా నాయన మీరు సెలవిచ్చారు ప్రభా. ఇదిగో భక్తుడైన పౌలు గారు ప్రభా నాయన ఉన్నతమైన స్థితిలోనూ నేను ఉండగలను, లేని స్థితిలో నేను ఉండగలను, ఇదిగో కడుపు నిండినప్పుడు నేను కడుపు నిండిన స్థితిలోనూ ఉండగలను, జీవించగలను, నా ఆహారం లేని స్థితిలో కూడా నేను అన్ని పరిస్థితులను అవగాహన చేసుకొని నేను జీవించగలనని ప్రభా నాయన ఇదిగో యేసుక్రీస్తు మాదిరిగా నాయన ఇదిగో ప్రభా నేను ఉండగలనని ప్రభా చెప్తూ ఉన్నాడు తండ్రి. ఇదిగో సంఘములో చేర్చబడినటువంటి మేము కూడా ప్రభా నాయన ఇదిగో ఉదయమును నీ కృపతో ప్రభా మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా నాయన. ఇదిగో మా బ్రతుకు దినములన్నీ ప్రభా మేము సంతోషించినట్లు నాయన నిత్యము మీ కృప మాకు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన నీ మందిరములోని సమృద్ధి వలన ప్రభా మేము తృప్తి పొందుటకును నీ ఆనంద ప్రవాహములోనిది మేము త్రాగునట్లు ప్రభా మమ్మల్ని నాయన సిద్ధపరచండి ప్రభా నాయన. ఉత్సహించి సంతోషించుటకు ప్రభా మీరు కృప చూపండి, దయ చూపండి నాయన. ఇదిగో ఈ పండుగ దినాల్లో ప్రభా ఏ కుటుంబంలో కూడా ప్రభా నాయన ఇదిగో తండ్రి దుష్టుడు అపవాది నాయన డిస్టర్బ్ చేయకుండా సహాయం చేయండి, మీ కృపా క్షేమాన్ని దయచేయండి ప్రభా. కలిగిన వాటితో సంఘ బిడ్డలు, స్త్రీలు, పురుషులు, చిన్న బిడ్డలు, యవనస్తులు అందరూ కూడా తృప్తి కలిగి జీవించినట్లు సహాయం చేయండి ప్రభా. ఇదిగో ఆ రీతిగా ప్రభా మమ్మల్ని అందరినీ నాయన ఇదిగో ఈ పండుగ దినాల్లో ప్రభా ఏ అపవాది నాయన ఇదిగో తండ్రి ప్రేరేపించకుండా ప్రభా నాయన నీ అందు భయభక్తులు కలిగి ప్రభా తగ్గించుకొని ప్రభా నాయన నడుచుకున్నట్లు నెమ్మది కలిగి జీవించినట్లు నాయన మీ కృప చూపండి, దయ చూపండి ప్రభా నాయన. ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పుడు ప్రభా ఆ స్థాయిని బట్టి ప్రభా వారు నాయన వస్త్రముల విషయములో నాయన ఇదిగో కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆత్మీయంగా మీరు బలపరచండి, వారి చేతుల కష్టార్జితమును దీవించి ఆశీర్వదించండి ప్రభా. కలిగిన వాటితో తృప్తి కలిగి జీవించినట్లు సహాయం చేయండి. ఇదిగో ప్రభా నాయన ఈ పండుగ దినాల్లో ప్రభా మా వాటికి మేమే కాకుండా ప్రభా ఇదిగో అనేకులకు నాయన లేని స్థితిలో ఉన్న వారి కొరకు చేయి చాపే వారికి ఒక అడుగు ముందుకు వేసే వారికి మమ్మల్ని సిద్ధపరచండి. అలాంటి సమృద్ధిని మాకు అనుగ్రహించండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన తండ్రి అనేకమైనటువంటి వాక్యము ద్వారా అనేక వాక్యాలు చూపించి ఈ దినం ప్రభా మేము ఎలా తృప్తి కలిగి జీవించి ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా భయభక్తులు కలిగి నీ యొక్క రాజ్యము కొరకు నాయన మేము ఎలా ఆయుత్తపరచబడి ఉండాలో మీ దాసుని ద్వారా మీరు బలపరిచి ప్రభా నాయన మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఇదిగో పాస్టర్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలయ్యా. తన ఎలాగా ఉండాలో ప్రభా తన విషయం కూడా చెప్పడానికి మీరు సహాయం చేశారు ప్రభా. ఆ రీతిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి బలపరిచి ముందున్నటువంటి ఫెస్టివల్స్ కు నాయన మీరు సిద్ధపరిచి బలపరిచి నడిపించి మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రములు, ఇంతవరకు నడిపించినందుకు స్తోత్రములు, నాతో మాతో ఉన్నందుకు స్తోత్రములు. ఇది నా వాక్యము నీ ప్రజలందరి జీవితాల్లో ఫలించేటట్లు సహాయం చేయండి దేవా. ఇదిగో భర్తను లేమిటిని అర్థం చేసుకునే మనస్సు భార్యకి దయచేయండి, భార్యను అర్థం చేసుకునే మనస్సు భర్తకు దయచేయండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి సంతోషముగా పరిశుద్ధ ఆరాధనలలో పాలు పొందడానికి వారికి మంచి మనస్సాక్షి మీరు దయచేయండి. ఒకరితో ఒకరు నన్ను కమ్యూనికేట్ అయిపోయి ప్రభా వారు తృప్తి కలుగుంటకు సహాయం చేయి. భార్య భర్తలిద్దరు కలిసి బిడ్డల కోసం మంచి ఆలోచన కలుగుంటకు సహాయం చేయి. పిల్లలు కూడా తల్లిదండ్రులను బాధించకుండా ప్రభా ఇదిగో తృప్తి కలిగి జీవించే మనస్సు వారికి దయచేయి దేవా. ఇదిగో నాయన ఫెస్టివల్స్ లో విపరీతంగా డబ్బు ఖర్చు అవుతుంది, కానీ ప్రభా కుటుంబాలకు నాయన నా తండ్రి ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం కలగకుండా మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా తృప్తి కలిగి సాధ్యమైతే సారిపోతున్న విధవరాలు నాయన
తనకున్న దానిలో దేవుని యొక్క వాక్యమును బట్టి చిన్న అప్పము తీసినట్లుగా ఎవరికైనా వారు సహాయపడేటువంటి మనస్సు దయచేయండి. దేవా, మీ ఆత్మ ద్వారా వారిని దర్శించండి. ఈ రోజు వరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. మీకు విశ్వాసం అనుగ్రహించి నడిపించి మహిమ పొందండి. ఇంతవరకు సాయం చేసినందుకు మీకు స్తోత్రములు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. నేడు మన దినాహారం దినదిన మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లుగా మా అపరాధను క్షమించము. శోధనలను తేక దుష్టుని తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, యేసు ప్రభువారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని సన్నిధి, సహవాసము మనందరికీ తోడైండి వర్ధులు చేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.